యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ప్లస్ తో సాకారం చేసుకోండి. సార్ అంటే నాకు ఈ మధ్య కాలంలో మీరు మాట్లాడిన మాటల్లో నాకు బాగా అబ్జెక్షన్ అనిపించిన ఒక సందర్భం సార్. మంచు విష్ణు గారు అంటే మీకు కన్నప్ప రిలీజ్కి ముందు ఇంటర్వ్యూ ఇచ్చారు. అంటే ఆ ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఆయన హోస్ట్ లాగా ఒక యాంకర్ గానో చూడలేదు. ఒక పెదనాన్న స్థానంలోనో ఒక బాబాయ్ స్థానంలోనో కూర్చోబెట్టి వాళ్ళ ఇంటి విషయాలు కూడా మీరు రండి, మీలాంటి పెద్ద మనిషి వస్తే కూర్చోడానికి మేము రెడీ అని చెప్పేసి మీకు అంత పెద్ద స్థానం ఇచ్చారు. అయితే కన్నప్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా రన్నింగ్లో ఉంది, థియేటర్లో ఆడుతుంది. అక్కడ శివపార్వతులు సెట్ కాలేదు, వాళ్ళని చూడడానికి నాకు ఇబ్బందిగా ఉంది. సో ఇలాంటి కామెంట్స్ చేశారు. మిమ్మల్ని అంత నమ్మిన మనిషి, అన్నేళ్ళు కష్టపడి అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసి మీకు అంత స్థానం ఇచ్చి మీకు అంత ప్రయారిటీ ఇస్తున్న మనిషి. సో ఒక రకంగా చెప్పాలంటే చావోరేవో అన్నట్టు సిచ్యువేషన్ విష్ణు గారిది. అలాంటి టైంలో మీరు అలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ అంటారా? 100% తప్పేం లేదు. ఎప్పుడు చెప్పాను నేను? 9వ రోజు చెప్పా సార్. 9వ రోజు చెప్పా నేను చూసింది 8వ రోజు సినిమా సార్. 9వ రోజు పెట్టా, 10వ రోజు పబ్లిష్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి. అంతే సార్. 10 రోజుల తర్వాత అప్పటికి అయిపోయింది సినిమా. సార్ కలెక్షన్లు అయిపోయినాయి. అయిపోయినాక కూడా చెప్పకపోతే అట్లా వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళ సినిమా ఏం తప్పు. నేను సినిమా చూడలే ముందు. సినిమా చూస్తుంటే డెఫినెట్గా పెట్టుండేవాడు కదా ముందు చూస్తుంటే. నేను 10 రోజుల తర్వాత కలెక్షన్లు కూడా అయిపోయినాక కలెక్షన్లు ఇంకా రావట్లేదు అనే టైంలో సినిమా చూశాను నేను. నేను చూసినప్పుడు థియేటర్లో జనం కూడా లేరు, అయినా చూసి సినిమా. సో ఆ తర్వాత 1 or 2 days తీసేసినట్టున్నా సినిమా. సో అప్పుడు పెట్టాను నేను. మీకు విష్ణు గారు ఏమైనా ఫోన్ చేశారా? నేనే ఫోన్ చేశాను, విష్ణుకి ఫోన్ చేసి మోహన్ బాబు గారికి కూడా ఫోన్ చేశాను. ఓకే. ఫోన్ చేసి మీరు ఈ తప్పు చేశారు, ఎందుకు చేశారు ఈ తప్పు? ఈ ఎవ్వరు లేకపోయినా కానీ ఆడేది ఆ సినిమా, బ్రహ్మాండంగా ఆడేది సినిమా, సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమాని మీరందరూ కలిసి యావరేజ్ సినిమా, బిలో యావరేజ్ సినిమా చేశారు. ఫ్లాప్ సినిమా అన్నాను నేను ఇప్పటికి కూడా. ఓపెనింగ్ వచ్చింది ఆ మాత్రం. బట్ ప్రభాస్ లాంటి వాడు మీకు డేట్లు ఇచ్చి చేస్తున్నప్పుడు దాన్ని మనం నిలబెట్టుకుని ఉంటే ఎంత సెన్సేషనల్ అయ్యేది ఆ సినిమా. సో బాగా తీయటం వేరును ఒక కంటెంట్ని చంపుకోవటం వేరు. ఇవాళ చాలామందికి అర్థం కావాల్సిన విషయం, పులిని చూసి నాకు బాహుబలిని చూసి బాహుబలిని, త్రిబులార్ని చూసి త్రిబులార్ చేయలేం మనం. అంతే. మనకి ఈ కాళహస్తి మహత్యం కానీ భక్త కన్నప్ప కానీ 2-3 వర్షన్స్ 4-5 వర్షన్స్ తీశారు. ఇప్పటికి 10 సార్లు తీశారు సినిమాలు. తెలుగులో 2-3 సార్లు వచ్చినా మిగతా భాషలో కూడా తీశారు. సో అది అన్ని సార్లు ప్రూవ్ అయిన సినిమా. మరి ఇప్పుడు యావరేజ్ ఎందుకయింది? అక్కడ ప్రతిసారి భక్తిభావం నిలబడింది, ఇక్కడ భక్తిభావం నిలబడలేదు. ఇక్కడ శివుడు పార్వతి వెకిలిగా ఉన్నారు. అది చెప్పాలి. నేను చెప్పాను, డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పాను. నేనే ఇట్లా యూట్యూబ్లో పెట్టుకోవాలా, యూట్యూబ్లో పెట్టే ముందే ఫోన్ చేశాను. పెడతానని చెప్పలేదు, అది వేరే. బట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, ఇద్దరికి చెప్పాను. మోహన్ బాబు గారిని గట్టిగా అన్నాను నేను, మీరు పట్టించుకుని ఉంటే ఇట్లా ఉండదు సినిమా. ఎందుకంటే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు, యాక్టరు, మంచి యాక్టరు, ఆయనకు తెలుసు, అన్ని విషయాలు తెలుసు. మరి పట్టించుకోకుండా భక్తి లేకుండా సినిమా తీసి భక్త కన్నప్పని వారియర్ సినిమా చేస్తే ఎట్లా ఉంటుంది సినిమా? ఆ సినిమా రేంజ్కి ఆ సినిమా ఆడింది ఇవాళ. బట్ అదే ప్రభాస్ గారిని వాడుకొని చేసినందుకు ప్రభాస్ క్యారెక్టర్ చాలా బాగుంది ఆ సినిమాలో. కానీ ఎప్పుడైతే ఎవరైతే శివుడు భక్తుడైనా, శివుడే సరిగ్గా లేకపోతే ఇంక భక్తి ఎక్కడ వస్తుంది? సో క్యారెక్టర్ ఫిట్నెస్ ఒకటి కావాలి. వచ్చి అనామకుడిని పెట్టినా పర్వాలేదు, బాగుండేది. అనవసరంగా ఈయన పెట్టి డబ్బులు బొక్కది. ఆ డబ్బులే ఇప్పుడు నష్టం వస్తాయి. ఒకవేళ నష్టం వస్తే వాళ్ళిద్దరికి ఇచ్చిన ప్రతి రూపాయి నష్టమే నా లెక్కలో. అంటే సో అందుకని ఇప్పుడు మీరు అన్నారు, మీరు ఇంతకుముందు కూడా అన్నారు నాకు ఈగో అనో లేకపోతే కోపం అనో ఇంకోటనో. మన వాళ్ళకు కూడా మనం చెప్పకపోతే ఏంటి? ఇది కాకుండా నన్ను సీనియర్ ఇంతకుముందు అడిగారు, మీరు ఈ ఇండస్ట్రీ కోసం ఏంటని. ఇండస్ట్రీకి ఈ పాఠం చెప్పాలి. ఇది నేను చెప్పకపోతే, నాకు తెలిసినంత వరకు తప్పో ఒప్పో నేను చెప్పింది చెప్పకపోతే రేపు ఇంకోళ్ళు తీస్తారు, ఇంకో కన్నప్ప తీస్తారు, అది ఫ్లాప్ అవుతుంది. మీరు పాండురంగ మహత్యం తీశాడు రాఘవేంద్ర గారు, పాండురంగాన్ని, ఆయన ఇలాగే తప్పులు చేశాడు, అది పోయింది. సో భక్తి సినిమాని భక్తిభావంతో మీరు తీయకపోతే ఆ సినిమాలు పోతాయి. మీరు పాండురంగ సినిమా తీసుకోండి, కన్నప్ప తీసుకోండి, ఇంకోటి తీసుకోండి. మరి బాలకృష్ణ గారు, రాఘవేంద్ర గారు పెద్ద సినిమానే కదా అది. మరి ఎందుకాడలా? పాటలు కూడా బాగానే హిట్ అయినాయి, ఎందుకాడలా? దాంట్లో పాత సినిమాలో ఉన్న భక్తి ఏది? ఆ ఎమోషన్ ఎక్కడ దొరికింది? రాలేదు. ఎందుకు రాలేదు?
ఎందుకు తీయలేకపోయారు మీరు? సో ఏదో మార్పులు మీరు చేద్దాం అనుకుంటే అవ్వదు అది. సార్ ఏదో చేసేద్దాం, వాళ్ళు చేసిన దానికంటే మనం గొప్పగా చేద్దాం. గొప్పగా చెయ్యండి. ఆ భక్తి పారవస్యం ఎవరికైనా రావాలి. సినిమా చూస్తా అంటే అనుభూతి రావాలి, రోమాలు నెక్కిపోవాలి. భక్తి సినిమాల్లో ఉండే అడ్వాంటేజ్ అది. సినిమా రిచ్గా తీశారా, ఖర్చు పెట్టారా లేదా కాదు, భక్తి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నేను దేవుడి దండం పెట్టను, కానీ భక్తి సినిమాలు చూస్తుంటే నా కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేస్తాయి. ఒక రకమైన జలధరింపు వస్తుంది బాడీలో సినిమాలు చూస్తుంటే. అది అంటే యాజ్ ఎ కామన్ ఆడియన్స్, భక్తుడు సినిమా దేవుడు కాదు కాదు అక్కడ ఎమోషన్ వస్తుంది. ఇప్పుడు అన్నమయ్య సినిమా చూస్తాం. అన్నమయ్యలో ఆయన జీవితం అంతా ఆయన కోసం దారపోస్తాడు. దారపోసినాక ఆ లాస్ట్ సీన్లో ఉన్నప్పుడు అప్పుడు జోలపాట పాడావు చూడు అంటే ఆయన విష్ణుమూర్తి పాడతాడు, వెంకటేశ్వర స్వామి పాడతాడు ఆ పాట. అవును, నా పాట మీ నోటి గుండా అంటే నేను జన్మ తరించిందయ్యా అంటా ఉంటే వల్ల 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 ఈ రోజుకి ఏడుస్తాను నేను. అది 20 సార్లు చూశాను నేను, చూసి ఉంటా 20-30 సార్లు చూసి ఉంటా. ఈ రోజుకి లాస్ట్ అప్పుడప్పుడు భక్తి భావాలు అని 15 నిమిషాలు వేస్తారు. ఆ డైలాగ్ వచ్చినప్పుడు ఏడుపు వచ్చేస్తుంది. అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇది భక్తి. 1 మంత్ బ్యాక్ రాఘవేంద్రరావు గారిని కలిసాను సార్. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక సందర్భం వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఆ సమయంలో ఈరోజు మీరు ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పారో ఆ గడప దగ్గరికి వచ్చి తను రాసిన పాటలన్నీ అక్కడ వేసి ఆ దర్శనం అవ్వగానే అదే ఎగ్జాంపుల్ సార్ నాకు ఆయన చెప్పినప్పుడు ఈ రోజుకి ఆయన అన్నమయ్య అంటే రాఘవేంద్రరావు గారు అలాగే పులకరించిపోతున్నారు. ఆయన నేను తీయలేదా ఆ సినిమా, వెంకటేశ్వర స్వామి నా చేత తీపించుకున్నారు అంటున్నారు. మీరు అంటున్నట్టు అది భక్తి సినిమా. అది అందులో అన్ని 100 తప్పులు ఉన్నాయి. ఆ సినిమాలో లేనన్ని తప్పులు ఆ సినిమానే ఫాలో అయ్యారు. ఈ సినిమా కన్నప్ప కూడా అందులో వెంకటేశ్వర స్వామి వాళ్ళు అందరూ కలిసి అది చేయలేదు ఇది చేయలేదు అన్నప్పుడల్లా వీడు మారిపోతూ ఉంటాడు ఈ భక్తుడు అన్నమయ్య. బట్ అంత చేసింది లాస్ట్ 15 minutes ఆయన చేసిన భక్తి ఉంది ఎక్కడైతే ఉందో పులకించిపోయారు. అది పీక్ తీసుకెళ్ళిపోయారు. సో మిగతాదంతా మర్చిపోతాం మనం. సార్ అది దట్ ఈస్ ఫిల్మ్ మేకింగ్. పుష్ప సినిమా మీద మీ అభిప్రాయం ఎప్పటికైనా మారింది? నేను అభిప్రాయపడ్డాను. నేను సినిమా బాగానే ఉందిగా. సినిమా బాగుంది. సినిమా మీరు చూడకముందు స్మగ్లింగ్ ఏదో చెప్పారు నాకు, స్మగ్లర్ అంట, పోలీస్ ఆఫీసర్ ఉండే పూల్లో పాసు పోస్తాడని చెప్పేసి ఇట్లాంటి కామెంట్స్ విన్నాను. సో నాకు సినిమా చూడబుద్ధి కావట్లేదు అని చెప్పేసి మీరు ఒక స్టేట్మెంట్ అన్నారు. సినిమా చూసిన తర్వాత మీ అభిప్రాయం మారిందా? సినిమా కూడా నేను ముక్కలుగా చూసాను. నాకు సినిమా పెద్దగా అంటే బట్ నాకు సెకండ్ హాఫ్ నచ్చిందని చెప్పాను. తర్వాత వీడియో పెట్టాను, మీరు చూడలేదేమో. సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ ఎలిమెంట్ ఏదైతే ఉందో, మిగతా సినిమా అంతా చండాలో నాకు ఇప్పటికీ కూడా. కానీ నా పెద్ద ఇష్యూ మామూలు రెగ్యులర్ కమర్షియల్ సినిమా అదే పెద్ద పట్టింపు కాదు. కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలిమెంట్ తీశాడు, అద్భుతంగా తీశాడు. వాళ్ళిద్దరూ ఆ అమ్మాయి ఈయన కోసం, ఈయన అమ్మాయి కోసం పడే పాటలు ఉన్నాయి. పుష్ప రష్మిక కోసం, అర్జున్ రష్మిక కోసం, రష్మిక అర్జున్ కోసం వాళ్ళు మాట్లాడే మాటలు కానీ కమర్షియల్గా బాగున్నా కూడా నిజంగా కూడా ఎమోషనల్గా కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఒక భార్యాభర్తల అనుబంధాన్ని అటువంటి క్యారెక్టర్స్ మీద చూపించడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఏదో మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటుంది, ఇట్లా డబ్బు ఉండి ఆడ స్మగ్లింగ్ చేసేవాడికి ఒక భార్య మీద అంత ప్రేమ ఉంటుందా? అసలు భార్యను అంత ప్రేమించాలా, ఆ భార్య భర్తను అంత ప్రేమించాలా? అద్భుతంగా ఉంది అది. ఆ ఎలిమెంట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ సినిమాలో. సార్ నాది ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అంటే ఒక 12-13 ఏళ్ళ నుంచి మీరు నాకు తెలుసు సార్. అంటే నేను మిమ్మల్ని దగ్గరగా చూస్తున్నాను, మీరు ఎక్కడున్నా మీ గురించి నాకు తెలుసదు కాబట్టి నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టే. తమ్మారెడ్డి గారికి ప్రతి విషయంలో ఒక అభిప్రాయం చాలా నిక్కచ్చిగా ఉంటుంది, ఆయన ఒక మాట మీద ఉంటారు. బట్ నాకు ఎప్పుడూ కూడా చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే మీ విషయంలో చిరంజీవి గారి విషయం సార్. కెమెరా లేనప్పుడు చిరంజీవి గారి గురించి మీరు ఎంత గొప్పగా చెప్తారంటే, నా బ్రదరయ్యా, నా తమ్ముడయ్యా, అంటే మేము వినున్నాం, మీతో పాటు పనిచేసినప్పుడు మేము వినున్నాం, నా తమ్ముడయ్యా, నేను సినిమాలు తీసాను, నాతో సినిమాలు తీసాడు, నేను ఇచ్చినప్పుడు రెమ్యునరేషన్ తీసుకున్నాడు, మా అనుబంధం ఇట్లాంటిది, నా స్టూడియోలో ఉండేవాడు, ఇంత గొప్పగా చెప్తారు చిరంజీవి గారి గురించి. కెమెరా లేనప్పుడు 4 మనుషులు క్లోజ్డ్ పీపుల్ ఉన్నప్పుడు. అదే కెమెరా పెట్టంగానే చిరంజీవి గారి అభిప్రాయాలని, ఆయన వెళ్ళే మార్గాలని మీరు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఇది నాకు అర్థం కాదు సార్ అసలు. అంటే మీ చాలాసార్లు అనుకున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు సమాధానం చెప్పాను, మోహన్ బాబు గారి విషయంలో సమాధానం మీకు చెప్పాను, సేమ్ సమాధానం ఇది సార్. ఇప్పుడు ఆయనతో కూడా నేను మాట్లాడి చెప్పినవి ఉన్నాయి కొన్ని. ఆ చిరంజీవి గారికి నాకు ఉన్న అనుబంధం అప్పుడు వేరు ఇప్పుడు వేరు.
బట్ నాకు నచ్చినట్టు చెప్తాను, నచ్చని చెప్తాను. నాకు మీరు చెప్పినవి అన్నీ నిజం. ఆ నిజం నాకు ఇంకా అనుబంధం అట్లాగే ఉంది నా మనసులో. ఆయనకి మనం ఇవాళ మన చాలా దూరం అయిపోయాం కాబట్టి. బట్ నాకు అనిపించింది చెప్పాలి. ఎందుకు చెప్పాను మోహన్ బాబు గారికి ఆ సినిమాని గురించి ఎందుకు పెట్టారు మీరు, వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది కదా అన్న. జీవితం నాశనం అవ్వదు, నెక్స్ట్ టైం ఆ తప్పు చేయకూడదు అనేది నా పాయింట్. ఈవెన్ ఈయనకు కూడా అంతే. ఆయనకి ఇవాళకి నా తమ్ముడే, ఏ రోజుకి నా తమ్ముడే, నేను చచ్చేదాకా నాకు తమ్ముడే అతను. అది కాదంటల్లా, అతని వెల్విషర్నే నేను. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నమ్మినా నమ్మకపోయినా నేను వెల్విషర్నే. వాళ్ళు బాగుండాలి అంటే ఇలాంటి తప్పులు చేయొద్దని చెప్పడం, నా ఉద్దేశంలో ఉన్న తప్పులు చేయొద్దని చెప్తాను, ఇప్పటికి చెప్తాను నేను అనిపిస్తే. ఊరికి ప్రతిదానికి వచ్చేసి పని పాట లేకుండా దాని గురించి ఇప్పుడు మంచి మాటలు చాలా చెప్తాను నేను. చిరంజీవి గారిని చాలాసార్లు చాలామంది తిడతంటే నేను వచ్చి మాట్లాడి అడ్డం పడ్డ రోజులు చాలా ఉన్నాయి. మరి ఎందుకు పడుతున్నాను, నాకేం అవసరం సార్? నాకు అర్థం ఆయన నన్ను అడగడు కదా పాపం. ఎప్పుడు నాకు ఫోన్ చేసి ఏమండి వాళ్ళు ఎవరో నన్ను తిడుతున్నారు మీరు రండి అని పాపం ఎప్పుడు అనలేదు. వాళ్ళు ఏ జోలికి రాలేదు. బట్ ఎవరో అంటే తప్పు కదా. ఒక మనిషిని ఎందుకు, ఇష్టాలతో సంబంధం లేదు. ముందు ఒక మనిషిని మనం కాపాడతాం కాదు, అనవసరంగా అతన్ని స్కేప్ గోట్ని చేయకూడదు. ఆయన చిరంజీవి గారు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, ఎవరినైనా కానీ మనం అనవసరంగా దాన్ని చేయకూడదు. ఎవరిలో అడ్వాంటేజ్ నోరు ఉంది కదా అని ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడితే మనం క్షమించకూడదు, వదిలిపెట్టకూడదు. అంటే అట్లీస్ట్ ఐ షుడ్ రేజ్ మై వాయిస్. ఆయన కోసం నేను మంచి కోసం చెప్తాను. ఏదైనా తప్పు అని నేను చెప్పేది చాలామంది నెగిటివ్గా తీసుకుంటారు. నెగిటివ్ కాదు, నా ఉద్దేశంలో పాజిటివ్.